ఇదొక మంచి సీజన్ అండి ఈ ప్లాంట్ యొక్క కటింగ్స్ పెట్టడానికి. రంగురంగుల పువ్వులతో మంచి సువాసన ఉన్న మరియు ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉన్న ప్లాంట్. అయితే కటింగ్స్ ఎలా తీసుకోవాలి, దానికి ఎలాంటి సాయిల్ మిక్స్ అయితే బాగుంటుంది అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పదండి. మొదటగా ముఖ్యమైన పని ఒకటి చేయాలండి. మన దగ్గర ఉన్న పాత ప్లాంట్స్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మనం ఈ ప్లాంట్ నుంచే కొత్త కటింగ్స్ తీసుకుంటాము. అయితే ఈ ప్లాంట్ నా దగ్గర 4 years నుంచి ఉందండి. అప్పటి నుంచి కాపాడుకుంటున్నాను. దీని ఫ్లవర్స్ వచ్చేసి వైట్ కలర్ అండి. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, కటింగ్స్ ఎందుకు పెట్టాలి, పాత వాటికి రావా అనేసి. వస్తాయండి, కాకపోతే ఏంటంటే మీరు కొత్త చామంతి కటింగ్స్ పెట్టిన వాటికి వచ్చినంత ఫ్లవరింగ్ పాత వాటికి రావండి. కాబట్టి మీరు ఖచ్చితంగా కటింగ్స్ ఇప్పుడు పెట్టుకోండి. మీకు నెక్స్ట్ సీజన్ వరకు ఫ్లవరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనము కటింగ్ ఎలాంటిది తీసుకోవాలో చూద్దాం పదండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఎలాంటి స్టెమ్ అయినా తీసుకోవచ్చు అండి. చామంతులు తొందరగా నాటుకుంటే వేర్లు వస్తాయి. కానీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి, వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు సాఫ్ట్గా ఉన్న స్టెమ్ మాత్రం అసలు తీసుకోకండి. సాఫ్ట్గా ఉన్న స్టెమ్ తీసుకుంటే తొందరగా ఫంగస్ వచ్చి అది పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అయితే మీరు కొంచెం హార్డ్గా ఉన్న స్టెమ్ తీసుకోండి. అప్పుడు మీకు రూట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి, గ్రోత్ కూడా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు స్టెమ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. అసలు కటింగ్ సైజ్ ఎంత తీసుకోవాలి? మినిమం 3 inches తీసుకోవాలండి. అంటే 2 లేదా 3 నోట్స్ దానికి ఉండాలి. మీరు కట్ చేసేటప్పుడు కూడా నేరోగా కట్ చేయండి, అంటే క్రాస్గా కట్ చేయండి. క్రాస్గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు అక్కడ నుంచి రూట్స్ అనేవి చాలా తొందరగా ఫామ్ అవుతాయండి. వాటర్ కూడా లోపలికి వెళ్ళకుండా ఫంగస్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎలాంటి సాయిల్ మిక్స్లో కటింగ్స్ పెడితే 100% రిజల్ట్ ఉంటుందో చూద్దాం. ఈ మెథడ్ చాలా ఈజీ అండి. ఏం లేదండి, శాండ్ మీకు తెలిసిందే. ఇందులో పెడితే మీకు కటింగ్స్ అనేవి చాలా తొందరగా గ్రో అవుతాయి. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మీరు శాండ్ని మంచిగా వాష్ చేసుకోవాలి. అలానే వాష్ చేసిన తర్వాత మీరు ఏదైతే పాట్లో కటింగ్ పెడుతున్నారో ఆ పాట్లో మీరు సాఫ్ట్ ఫంగిసైడ్ వాటర్ని పోయాలండి, పోసి పెట్టాలి. అలానే స్టెమ్స్ని కూడా సాఫ్ట్ ఫంగిసైడ్లో మీరు డిప్ చేసాకేనే మీరు స్టెమ్స్ పెట్టాలండి. అప్పుడే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ సాయిల్ మిక్స్ వచ్చేసి 50% నార్మల్ సాయిల్ అండి, 50% శాండ్. ఇందులో కూడా మీకు స్టెమ్స్ చాలా మంచిగా గ్రో అవుతాయండి. ఇవి రెండు కూడా మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, ఆల్రెడీ మీరు పెట్టే ఉంటారు. కానీ థర్డ్ మెథడ్ వచ్చేసి చాలా 100% రిజల్ట్ ఉంటుందండి. అది ఒకసారి చూడండి. లాస్ట్ వీడియోలో షౌట్అవుట్ ఉంటుందని చెప్పాను కదండి. వాళ్ళ పేర్లు సుబ్రహ్మణ్యం గారు, అలానే రఘు గారు, ప్రభాస్ గారు చేశారు. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా కామెంట్స్ చేయండి, షౌట్అవుట్ ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మీరు మొదటిగా కలపాల్సింది వర్మీ కంపోస్ట్ అండి, 1 pot తీసుకోండి. అలానే శాండ్ కూడా 1 pot తీసుకోండి. కోకోబీట్ కూడా 1 pot తీసుకోండి. ఇందులో మీరు ఇంకొక 2 ఐటమ్స్ కలిపితే మీ స్టెమ్స్ అనేవి ఎప్పుడు పాడవండి. ఒకటి వచ్చేసి పర్లైట్, ఇంకొకటి వచ్చేసి టైకోడర్మా విరిడి అండి. ఇవి రెండు కలపడం వల్ల స్టెమ్స్ అనేవి చాలా తొందరగా గ్రో అవుతాయి. ఈ సాయిల్ మిక్స్లో మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీకు పాత చామంతి ప్లాంట్ పక్క నుంచి బేబీ ప్లాంట్స్ వస్తాయండి. అలా కూడా మీరు చామంతి ప్లాంట్స్ రెడీ చేసుకోవచ్చు. ఈ మెథడ్లలో మీకు ఏ మెథడ్ నచ్చిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వరకు సాయిల్ మిక్స్ బాగానే ఉంది, కటింగ్స్ పెట్టాము. కానీ దానికి ఎలాంటి ప్లేస్ అయితే బాగుంటుంది అని మనకి డౌట్ రావచ్చండి. దీనికి ఏం లేదండి, మీరు వర్షం రాని చోట, ఎక్కువ ఎండ రాని చోట పెట్టండి. అప్పుడు మీకు కటింగ్స్ అనేవి చాలా మంచిగా గ్రో అవుతాయి. పర్లైట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే పక్కన వీడియో ఉందండి, తప్పకుండా చూడండి. అలానే చామంతి ప్లాంట్ మంచిగా గ్రో అవ్వాలి, పువ్వులు బాగా రావాలి, రీపాట్ చేసేటప్పుడు మనకి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలనేది నెక్స్ట్ వీడియోస్లలో వస్తాయండి. తప్పకుండా చూడండి. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ అండి.